యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరిపెడ, డోర్నకల్లో, మహబూబాబాద్, తొర్రూరు, దంతాలపల్లి, బయ్యారం, గార్ల మండలాల్లో సర్వే నిర్వహించడం జరిగింది. యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దబోయిన వీరబాబు మాట్లాడుతూ మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా పాఠ్యపుస్తకాలు ఎంఆర్పీ రేటు కంటే అధిక రేట్లకు విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలి అని, యూనిఫామ్ అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. పాఠశాలల్లోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, టై, బెల్టులు, విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలి అని వీరబాబు ఎంఆర్ఓ కృష్ణవేణికి వివరించారు. రిజిగ్నేషన్ ఉన్నటువంటి పేరుతో కాకుండా మరొక పేరుతో నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలి అని, క్వాలిఫికేషన్ లేనటువంటి ఉపాధ్యాయులతో ప్రైవేట్ పాఠశాలలు నడుపుతున్న యాజమాన్యాలపైన, అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలి అని, హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి అని, హాస్టల్లో వార్డెన్లు స్థానికంగా హాస్టల్ వార్డెన్లు ఉండాలి అని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మెను ప్రతి విద్యార్థికి అందాలి అని, అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి అని వీరబాబు మాట్లాడారు. ఎంఆర్ఓ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు వేగవంతం చేయాలి అని, ప్రజలకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలి అని యుఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. కాబట్టి తక్షణం ఈ జిల్లాలో, ఈ మండలంలో కానీ మరి ప్రత్యేకంగా ఎవరికి చెప్పకుండా మీరు ఆకస్మిక తనిఖీ చేయాలనేది మా ఉద్దేశం. స్వయంగా వార్డెన్ లేకుండా, వర్కర్ లేకుండా మీరు స్వయంగా ఆడపిల్లలతో మీరు స్వయంగా మాట్లాడాలి. మీ మీద నమ్మకం ఉన్నది. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీరు ఒక లేడీ ఎంఆర్ఓ గారు మీరు చేసినటువంటి డోర్నకల్లో చేసినటువంటి యాక్టివిటీస్ నాకు తెలుసు. నేను గత 15 సంవత్సరాలు విద్యార్థి ఉద్యమంలో చేస్తా ఉన్నాను. కాబట్టి అందుకోసం ఇంత క్షుణ్ణంగా మీకు చెప్తా ఉన్నాను. సార్ కూడా ఎంత స్ట్రిక్టో తెలుసు. ఎవరికి ఎట్లా పని చేయాలో మీరు చేస్తూ ఉన్నారు, కొత్తగా వచ్చిన స్టాఫ్ కూడా. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా మీ యొక్క టాలెంట్ ఎలా చూపిస్తారో అదే విధంగా కంటిన్యూ చేయాలని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఉండాలని మేము ఆశిస్తా ఉన్నాం విద్యార్థి సంఘంగా. అదేవిధంగా రేషన్ కార్డు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. భూభారత్లో మీరు ఉన్నారు కాబట్టి చేయలేకపోయారు. కాబట్టి తక్షణమే అవి పెండింగ్లు చూడాలి. కాబట్టి కొన్ని మా దృష్టికి వచ్చాయి. కొత్త స్టాఫ్ వచ్చారు. ఒకరు 300, ఒకరు 500 రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రేషన్ కార్డు కొడతామని, క్యాష్ ఇన్కమ్ చేపిస్తామని. కానీ మీకు చెప్పదలుచుకోలే వాళ్ళ పేర్లు, వాళ్ళ పొట్ట కొట్టదలుచుకోలే. ఇప్పుడు వాళ్ళు కూడా వింటా ఉన్నారు మీకు చెప్తా అంటే. కానీ నేను ఎవిడెన్స్ నాకు అక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు చేస్తే వాళ్ళ పొట్ట కొట్టినట్టు మీరు యాక్టివ్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేస్తారు. కానీ నేను అట్లా చేయను. ఇప్పటి నుంచి మార్పు వచ్చే విధంగా మీరు స్టాఫ్ మీటింగ్ పెట్టండి. అలాంటి ప్రయత్నాలు జరగకుండా మీరు చూస్తారని ఆశిస్తా ఉన్నాం. కాబట్టి ఈ మండలంలో కొంచెం ప్రత్యేక నిఘా పెట్టాలని మా యొక్క విజ్ఞప్తి. ఒక ఫోటో ఇక్కడ వార్డెన్లు ఇక్కడ చేసేటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్లు కూడా స్థానికంగా ఉన్న పరిస్థితి. గతం నుంచి పోరాటం చేస్తాను. ప్రతి హాస్టల్కి ఒక వార్డెన్ ఉండాలను గవర్నమెంట్ స్పందించి, అధికారులు స్పందించి క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం స్పందించి, రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి ప్రతి హాస్టల్కి ఒక వార్డెన్ కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని సక్రమంగా నడపట్లేదు. హన్మకొండ నుంచి, మహబూబాబాద్ నుంచి, ములుగు నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తాడు. 2 రోజులకు ఒకసారి వస్తాడు వార్డెన్, సామాగ్రి ఇచ్చిపోతాడు. అంతే తప్ప ఇక్కడ నైట్ కూడా పాము గరిచినా, పురుగు గరిచినా, ఏది గరిచినా కూడా విద్యార్థికి దిక్కు చేసి ఉండడు. వాచ్మెన్ మంచిగా డ్రింక్ చేస్తాడు, రూమ్ లో వంటాడు. వాచ్మెన్ కొన్ని హాస్టల్లో వాచ్మెన్ డ్రింక్ చేస్తాడు, ఇంటికాడ వంటాడు. అర్ధరాత్రి ఫోన్ చేస్తే వార్డెన్ లేపడు, వాచ్మెన్ లేపడు. మరి ఆ విద్యార్థిని నమ్ముకొని తల్లిదండ్రులు ఇక్కడ జాయిన్ చేయించిపోతారు. పేద విద్యార్థిని వాడు ఆ పిల్లలు చచ్చిపోతే ఎవరు బాధ్యులు? అధికారులు ప్రభుత్వమే కదా మేడం. ప్రభుత్వం ఇట్లా చేస్తాం. ప్రభుత్వం మీ అధికారులు మీ వల్లనే చొరవ చూపి వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారు సస్పెండ్ చేయాలి. లేకపోతే విద్యార్థులకు ప్రాణహాని జరిగేటువంటి ప్రమాదం ఈ మండలంలో, ఇది పెద్ద మండలం, ఈ జిల్లాలోనే తొర్రూరు కానీ, మరిపెడ కానీ, కేసముద్రం కానీ ఈ జిల్లాలో మేజర్ మండలం, విద్యా సంస్థలు ఉన్నటువంటి మండలం ఇది. కాబట్టి తక్షణం ఈ జిల్లాలో, ఈ మండలంలో కానీ మరి ప్రత్యేకంగా ఎవరికి చెప్పకుండా మీరు ఆకస్మిక తనిఖీ చేయాలనేది మా ఉద్దేశం. స్వయంగా వార్డెన్ లేకుండా, వర్కర్ లేకుండా మీరు స్వయంగా ఆడపిల్లలతో మీరు స్వయంగా మాట్లాడాలి. మీ మీద నమ్మకం ఉన్నది. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీరు ఒక లేడీ ఎంఆర్ఓ గారు మీరు చేసినటువంటి డోర్నకల్లో చేసినటువంటి యాక్టివిటీస్ నాకు తెలుసు. నేను గత 15 సంవత్సరాలు విద్యార్థి ఉద్యమంలో చేస్తా ఉన్నాను. కాబట్టి అందుకోసం ఇంత క్షుణ్ణంగా మీకు చెప్తా ఉన్నాను. సార్ కూడా ఎంత స్ట్రిక్టో తెలుసు. ఎవరికి ఎట్లా పని చేయాలో మీరు చేస్తా ఉన్నారు, కొత్తగా వచ్చిన స్టాఫ్ కూడా. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా మీ యొక్క టాలెంట్ ఎలా చూపిస్తారో అదే విధంగా కంటిన్యూ చేయాలని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఉండాలని మేము ఆశిస్తా ఉన్నాం విద్యార్థి సంఘంగా. అదేవిధంగా రేషన్ కార్డు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. భూభారత్లో మీరు ఉన్నారు కాబట్టి చేయలేకపోయారు. కాబట్టి తక్షణమే అవి పెండింగ్లు చూడాలి. కాబట్టి కొన్ని మా దృష్టికి వచ్చాయి. కొత్త స్టాఫ్ వచ్చారు. ఒకరు 300, ఒకరు 500 రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రేషన్ కార్డు కొడతామని, క్యాష్ ఇన్కమ్ చేపిస్తామని. కానీ మీకు చెప్పదలుచుకోలే వాళ్ళ పేర్లు, వాళ్ళ పొట్ట కొట్టదలుచుకోలే. ఇప్పుడు వాళ్ళు కూడా వింటా ఉన్నారు మీకు చెప్తా అంటే. కానీ నేను ఎవిడెన్స్ నాకు అక్కడ ఉన్నాయి.
కానీ ఇప్పుడు చేస్తే వాళ్ళు పొట్టగొట్టినట్టు మీరు యాక్టివ్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేస్తారు. కానీ నేను అట్లా చేయను. ఇప్పటి నుంచి మార్పు వచ్చే విధంగా మీరు స్టాఫ్ మీటింగ్ పెట్టండి. అలాంటి ప్రయత్నాలు జరగకుండా మీరు చూస్తారని ఆశిస్తా ఉన్నాం. కాబట్టి ఈ మండలంలో కొంచెం ప్రత్యేక నిఘా పెట్టాలని మా యొక్క విజ్ఞప్తి. ఒక ఫోటో